60 ఏళ్ళు దాటిన వాళ్ళకి చెబుతున్నాను, నాకు మళ్ళీ దాటిన వాళ్ళు నా సోదరులు కాబట్టి వాయిదా వేయద్దు. ఇంకా పనులు పెట్టుకోవద్దు. చేసే ఉద్యోగాలు చేశారు, మానేయండి. పెట్టుకున్న బరువులు పెట్టుకున్నారు, దించేయండి. పిల్లల్ని చేసుకోమని చెప్పండి. ఇంకా వదిలేయాలి విషయాన్ని. ఇంక ఇక్కడ ఊరికే ఇంకా సంసారాల గురించి సంపాదనల గురించి తాపత్రయపడద్దండి. మా స్కూల్ వాళ్ళు మళ్ళీ రమ్మంటున్నారు, రానని చెప్పేయమ్మా. నువ్వెంత గొప్ప టీచర్ అయినా సరే రానని చెప్పేయి. రమ్మంటారు. అలాగా మన జీవితాంతా పిండేస్తారు. ఇక్కడ ఇదివరకు ఇచ్చే జీతంలో సగం ఇస్తారు. ఇక్కడ గౌరవాలు మాత్రం చేస్తారు. ఇక్కడ దేనికి ఈ చెప్పలేక ఎప్పుడో ప్రాణం పోతుంది. అప్పుడు దేవుడు కనపడతాడా? ఈ స్కూల్ వాళ్ళు కాపాడతారా? నా వల్ల కాదు, చెప్పించుకో. పైగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉద్యోగాలు మానేస్తే దేశంలో నిరుద్యోగ సమస్య ఉండదండి. చాలా బాగా కొత్త వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి. నాకు ఎప్పుడు ఆశ్చర్యంతో పాటు బాధ కలిగించే విషయం ఏంటంటే, ప్రభుత్వాలలో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కొనసాగిస్తారో తెలియదండి. రిటైర్ అయిపోయారు పెద్ద మనుషుల్ని ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి కొనసాగిస్తున్నారు. ఇక్కడ నిరుద్యోగులకు అన్యాయం కాదండి? వాళ్ళు ఇంటికి ఎడితేనే కదా కొత్త వాళ్ళని తీసుకునేది. ఈయనే ఉంటాడు ఇక్కడ ఎప్పటికే, 10 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా. ఎందుకంటే పెద్ద నాయకుడు గారికి ఈయనంటే బాగా ఇష్టం. ఈ పరిస్థితి మారాలండి ఖచ్చితంగా. నీకు రిటైర్మెంట్ ఇచ్చింది ఇంటికి వెళ్ళడానికి, మళ్ళీ ఎలా ఇస్తారా? ఎక్స్టెన్షన్. వై ఎక్స్టెన్షన్? ఏ హక్కు మీద? ఏ రాజ్యాంగం ప్రకారం? ఇష్టాల మీద నడిచిపోతుంది అంతే ఇక్కడ. మరి దేశంలో యువతరం వీళ్ళు తప్పుకుంటే తర్వాత వాడు వస్తాడమ్మా. అప్పుడు కింద పోస్టులు ఖాళీ అవుతాయి కదా, అప్పుడు ఉద్యోగాలు పుడతాయి. ఇప్పుడు పుట్టట్లేదండి ఉద్యోగాలు. రిజర్వేషన్ల గురించి బాధపడక్కల, వాళ్ళకే లేవు ఉద్యోగాలు ఇక్కడ. అసలు ఉంటే కదా రిజర్వేషన్, ఇంకో వేషం ఇక్కడ అసలే లేదే. ఎందుకు లేవు? ఎవడు రిటైర్ అవ్వడు ఇక్కడ దేశంలో. ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం 10 ఏళ్ళు 25 ఏళ్ళు ఎక్స్టెన్షన్. బతుకున్నంతకాలం ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ రాజ్యాంగ విరుద్ధం. ఇష్టం ప్రకారం చేయడానికి వీల్లేదని తీసిపారేయవలసింది. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి జపం చేసుకో. ఎంత మేధావైనా కానీ ఏమైనా కానీ. ఇంకా మేధావులు ఉన్నారు ప్రపంచంలో, వీరు ఒక్కరే కాదు. ఇక్కడ వారికి అవకాశం ఇవ్వాలి. ఇవ్వరండి. ఎంతసేపు వీరి స్వార్థం వీరిది, వారి స్వార్థం వారిది. సంపాదించిన వాడే ఇంకా సంపాదించుకుంటూ ఉంటాడు. అడుక్కు తినేవాడు అలా అడుక్కు తింటూనే ఉండాలి. విప్లవాలు రావద్దంటే ఆగుతాయండి. ఇంకా జాతి శాంతంగా ఉంటున్నారు కాబట్టి సరిపోయింది. ఇక్కడ ఎవడు ఆగుతాడు? ఎంతకాలం ఆగుతాడు? ఎందుకు ఇస్తారు ఎక్స్టెన్షన్? వేదం ఇవ్వద్దని చెబుతుంది, వెళ్ళిపో. ఎంతకాలం ఇది? భాగవతం ఇక్కడ. తక్షణమే ముహూర్తము వృధాక్షణములు 10 కోట్లు పోయి, రేపు ఏ క్షణమందు ఈ మగును ఎవ్వడెరుగును. పనులు అలాగే మానేయాలి ఖచ్చితంగా. ఏం అంటూనే ఉంటారు ఇక్కడ బాధ్యతలో. పిల్లల్ని పెంచమంటూ ఉంటే మనవరాలను కూడా అందరూ అంటారు, నువ్వు బాగా పెంచుతావు, నువ్వు నాకంటే బాగా పెంచుతావు అని తప్పించుకోవాలమ్మా. పెంచుకో. లేకపోతే మన జీవితం అంతా డైపర్లు మార్చడం సరిపోయింది ఇక్కడ. అక్కడి నుంచి మొత్తం మనం మారాలంటే అంతే లెక్క. ఎప్పుడు నేర్చుకుంటాం? తక్షణమే ముహూర్తం వృధాక్షణములు 10 కోట్లు పోయే, కోట్ల క్షణాలు పోయే. ఎప్పటికైనా మెలకు రాదా? పూర్వజన్మ కర్మ క్షయమును పునర్పము. పూర్వజన్మ కర్మ ఎన్ని మూటలు కర్మలు, పాపకర్మలు, పుణ్యకర్మలు, దిక్కుమాలిన సంత నెత్తి మీద ఉండిపోయాయి. అవన్నీ క్షయం అవ్వాలంటే ఎంత వైరాగ్యం ఉండాలండి. వేదాక్షరములు స్మరింపు. భ్రమ ప్రభవము ప్రపంచమన్న వేదాక్షరములు స్మరింపు. ఇంత చేస్తే ఈ ప్రపంచం అంతా భ్రమలోంచి పుట్టింది. మనోభ్రమ తప్పితే ఏమీ లేదు ఇక్కడ. ఇది పెద్ద మాయ. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. దీనికోసం ఎంత కొట్టుకోవాలా? పరాత్మవు నీవు గ్రహింపం ఇంకానే. ఇది సారాంశం.